అంగన్వాడీ అక్కలకు కొత్త ఫోన్లు వంచుడు జోరుగా నడుస్తుందబ్బా. రిజిస్టర్లు రాసుడు ఎన్నడో బందాయే. ఏదున్నా ఫోన్లలోనే అప్డేట్ చేయాలి. టీచర్లు, ఆశా వర్కర్ల హాజరులు, దినం పిల్లలు ఎంతమంది వస్తున్నారు, గర్భిణీలు ఎంతమంది, వాళ్ళకు ఏమేం సప్లై చేస్తున్నారు, ఇట్లా అన్ని వివరాలు ఎప్పటికప్పుడు ఫోన్లున్న సర్కారుల యాప్లకే ఎక్కియాలి. మునుపు వంచిన ఫోన్లల్లా సాఫ్ట్వేర్లు అప్డేట్ కాక తక్లీఫ్ అవుతుందని కొత్తవి వంచుతున్నారు రాష్ట్రమంతటా. అయితే రాంగ్ నెంబర్ ఒత్తిర్రో ఏం పాడో ఫామ్ హౌస్ లా రింగ్ అయింది. గదేనుల్లా అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు కొనిచ్చిండ్రు కదా, అందులో మంత్రి సీతక్క 30 కోట్లు ఎన్కేసిందని గులాబీ లీడర్ల లొల్లి. ఇదెక్కడి కథరో. టెండర్ ఇల్వే 44 కోట్లయితే 30 కోట్ల స్కామ్ అని నన్నెట్లా బదనాం చేస్తుర్రట. బీఆర్ఎస్ సోషల్ మీడియాలకెంచి గీ పోస్టులు చక్కర్లు కొట్టిస్తురు కాబట్టి 48 గంటలల్లా అవి తీసేయాలి. నాకు సారీ చెప్పాలి, లేకుంటే క్రిమినల్ కేసులు పెడతా అని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సార్కు నోటీసులు పంపిందన్నట్టు. 11,800కు ఒక్క ఫోన్ కొనాలని సెంటరోళ్ళ కండిషన్ పెడితే 150 తక్కువే పెట్టిర్రట. అయితే ఫస్ట్ ఒకలు 14,000కు టెండర్ వేస్తే అది క్యాన్సిల్ చేసినా కూడా కారోళ్ళే గదే ముంగటేసుకోర్రని గిట్ల గరమైంది మొన్న కూడా. ఫస్ట్ సార్ ఒక టెండర్ అయినప్పుడు ఒకరు 14,000 వేసారు, మేము అది క్యాన్సిల్ చేసినాం. మరి క్యాన్సిల్ చేసి చూపిస్తలేదు ఇక్కడ. మరి నేను ఇచ్చింది 11,650 అయితే 14,000 దొంగ లెక్క చెప్పి అవినీతి సీతక్క అని మాట్లాడు.